హాయ్ ఫ్రెండ్స్! మీరెప్పుడూ రుచి చూడని ఒక ప్రత్యేకమైన ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో ఈరోజు చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకొని, తవా పెట్టుకొని, దాని మీద కొంచెం బటర్ వేసుకోండి. బటర్ కొంచెం కరిగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకోండి. తర్వాత అందులోనే కొంచెం ఉప్పు, పసుపు, మిరప్పొడి, ఇంకా కొంచెం జీలకర్ర పొడి. ఇవి కూడా వేసుకొని బాగా ఈ ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోండి. పచ్చివాసనంతా పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా ఇదే ప్యాన్‌లో ఇప్పుడు మనం ఆమ్లెట్ కూడా వేసేసుకోబోతున్నాం. ఇలా ఫ్రై అయిన వాటిలిని సెపరేట్‌గా ఇంకో కప్‌లోకి తీసుకోండి. ఆ కప్‌లోనే ఒక ఎగ్‌ని బీట్ చేసుకొని వేసుకోండి. ఎగ్ బీట్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని ఆమ్లెట్ వేసేసుకోవడమే. చూడండి ఇవి 2 ఎగ్స్‌తో చేసిన ఆమ్లెట్. ఎప్పుడు రొటీన్‌గా చేసుకునే ఆమ్లెట్ కాకుండా ఈ స్టైల్‌లో ఒకసారి ట్రై చేయండి. నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి.